వెల్కమ్ టు మై డే 2 ఆఫ్ భద్రాచలం ట్రిప్. మార్నింగ్ మనం మినీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని బోటింగ్ వాళ్ళు చెప్పిన పికప్ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాను. అదేనండి పుష్కర్ ఘాట్ దగ్గర ఐ లవ్ రాజమహేంద్రవరం అని ఉంటుంది కదా, ఆ స్పాట్ కి. వాళ్ళు అక్కడికి 7:30 అలా ఉండమన్నారు. మనమేమో 6:30కి అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా చాలా టైం ఉంది కదా అని పుష్కర్ ఘాట్ లో వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. మన బస్సు వచ్చేసిందని వాళ్ళు మెసేజ్ చేశారు. మనం వెళ్లాల్సిన బోటింగ్ పాయింట్ రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్. బస్సు వెళ్ళి రీచ్ అయ్యేసరికి 2 అవర్స్ పట్టేసింది. బస్ మనల్ని పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో దింపేస్తుంది. అక్కడ నుంచి బోటింగ్ పాయింట్ కి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆటో అవైలబిలిటీ కూడా ఉంటుంది. కంగారు పడిన అవసరం లేదు. అలా సరదాగా నడుచుకుంటూ మన బోర్డింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మన పక్కనే ఒక పవర్ఫుల్ టెంపుల్ ఉంటుంది. అదేనండి గండి పోచమ్మ ఆలయం. వెళ్ళేటప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇంకొకటి బాస్, బోట్ ఎక్కే ముందు బ్యాగ్ చెకింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్కహాల్ లాంటివి ఏమైనా దొరికితే మొత్తం నేలపాలే. మనం ఏ బోట్ ఎక్కాలో వాళ్ళు మనకు ముందుగానే వాట్సాప్ లో కానీ లేదా కాల్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. కంగారు పడిన అవసరం లేదు. నేను ఎక్కవలసిన బోట్ నేమ్ అమరావతి అని వాళ్ళు మెసేజ్ చేశారు. అందరూ ఎక్కేసాక బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇది బోట్ లో పాసింజర్స్ క్యాబిన్. ఇది డ్రైవర్ క్యాబిన్. వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. క్లీన్ అండ్ నీట్ గానే ఉంటుంది. ఇబ్బంది పడిన అవసరం ఏం లేదు.